బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కమెంట్స్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ దోషి అని తేల్చిందని అంటున్నారు. ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కమిషన్ చెప్పిందని అన్నారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నాడని పీసీసీ చీఫ్ ఆరోపించారు. 2 పిల్లర్లు కుంగడం సామాన్య విషయమా అంటూ ప్రశ్నించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కడం తప్పదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంజనీర్ చెప్పింది, కాంట్రాక్టర్ చెప్పింది, నేను రాష్ట్రానికి ఆగినట్ట రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా 1 పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అనుకోవాలి. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి 1 పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఇంటికి 1 పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది మామో, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు. ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం. నిజాయితీపరమైన కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది. కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని చెప్తున్నారా? ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో అటు కేటీఆర్, కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. ఒకసారి జరిగిన పరిణామాలను చెప్పండి. సుమతి, దాదాపు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉంటుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 నుంచి 84 అంటే 1,00,000 కోట్ల వరకు అంచనా వ్యయం పెంచారు. ఆ తర్వాత కూడా ఎక్కడైతే నిర్మాణం చేపట్టాల్సి ఉందో అక్కడ చేపట్టకుండా వేరే చోట చేపట్టడం వల్ల అక్కడ పిల్లలు కుంగిపోయాయని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు, నిజంగా అక్కడ అవినీతి జరిగిందని చెప్పి జస్టిస్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. దీనికి మీరు ఆ తప్పు వాస్తవానికి తెలుసుకోలేకపోతూ మాట్లాడుతున్నారు. శిక్ష పడాల్సిందే అని చెప్పి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఈ రోజు జనహిత పాదయాత్ర చేపడుతూ ఆందోళన కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లు చెప్పినా వినకుండా ఆ తర్వాత కాళేశ్వరం డిజైన్ కూడా మార్పులు చేసి తన ఇష్టానుసారంగా నిర్మాణం చేయడం వల్లే కమిషన్ నివేదిక ఇచ్చింది. అక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, సుందిల్లా ప్రాంతంలో కట్టాల్సింది కాకుండా అక్కడ ఇంజనీర్లు ఇచ్చింది కూడా ఎప్పుడు కూడా వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుని ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ ఆ పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ తర్వాత కూడా ఒక ఇల్లు నిర్మాణం జరిగితే ఎక్కడైతే ఒక పిల్లర్ పోతుందో ఆ పిల్లర్లో ఆ ఇంట్లో ఎవరు నివసించే పరిస్థితి లేదు. కనుక మీరు ఒక పిల్లర్ కుంగిపోయిందని చెప్తున్నారు. నిజంగా వాస్తవం ఉంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎక్కడైతే పిల్లర్ ఒక ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకుంటే
చేసుకుంటున్నామో ఆ నివాసం ఏర్పాటు చేసుకున్న పిల్లలు కుంగిపోతే అక్కడ నివాసం ఉండగలుగుతారా అని చెప్పి కూడా ఆ పిసిసి మహేష్ కుమార్ ఈ రోజు మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సుమతి. దీంతో పాటు ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఆ రోజు మీరు చేసిన అవినీతి అక్రమాలపై కూడా మాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు కనుక మేము వీటన్నిటిని ప్రశ్నిస్తాము, ఎక్కడైతే దోషి అని తేలుతుందో అక్కడ శిక్ష మీకు తప్పకుండా పడుతుందని చెప్పి కూడా మహేష్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సుమతి. రైట్ దుర్గారెడ్డి. ఇక ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తన సొంత నిర్ణయాలు తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు అనంటూ తనదైన స్థాయిలో విమర్శలు చేశారు మహేష్ కుమార్.